టు సివిఆర్ మల్టీప్లెక్స్. మాస్ లో భారీ క్రేజ్ ఉన్న ఇద్దరు టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ రానున్న సంక్రాంతికి వీరిద్దరూ డి అంటే డి అంటూ పోటీ పడబోతున్నారు. ఇంతకీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఏ సినిమాలతో పోటీ పడబోతున్నారు, ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటనే క్రేజీ వివరాలు ఇప్పుడు చూసేద్దాం. చిరంజీవి, బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ పరంగా ఎలాంటి పోటీ ఉన్నప్పటికీ ఇద్దరికి మంచి స్నేహం ఉందన్న విషయం ఇండస్ట్రీ జనాలకు బాగా తెలుసు. గతంలో గౌతమి పుత్ర శాతనకర్ణి ప్రమోషన్ లో ఖైదీ నెంబర్ 150 పోటీ గురించి మాట్లాడుతూ తనకు పరిశ్రమలో ఉన్న ఫ్రెండ్స్ లో చిరు ముందు వరుసలో ఉంటారని, ఆయనతో చాలా విషయాలు షేర్ చేసుకుంటారని బాలయ్య అన్నారు. లాంచ్ ఈవెంట్ కు మెగాస్టార్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ సంక్రాంతికి జరిగే వీళ్ళిద్దరి క్లాష్ జరిగితే అభిమానులలో విపరీతమైన ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. ఎవరిది పై చేయి అవుతుందనే దాని మీద రకరకాల డిబేట్ పెట్టుకుంటున్నారు. మరోసారి ఈ యుద్ధాన్ని చూసే అవకాశం దక్కబోతుంది. విశ్వంబర జనవరి 10న విడుదల చేయబోతున్నట్లు యువి సంస్థ షూటింగ్ మొదలైన టైంలోనే చెప్పేసింది. దానికి అనుగుణంగానే వేగంగా చిత్రీకరణ చేసి చివరి దశకు వచ్చేశారు. వాయిదా పడే ఛాన్స్ 1% కూడా లేదని మెగా వర్గాలు నొక్కి వక్కానిస్తున్నాయి. దర్శకుడు వశిష్ఠ మేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఊరిస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో సితార సంస్థ రూపొందిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఎన్బికే 109 సైతం జనవరి రేస్ లోనే పాల్గొనబోతోంది. గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఇద్దరి తలపడి హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నోసార్లు ఈ పోటీ జరిగిందని, కానీ ప్రజాస్వామ్యం కోసం బ్రేక్ తీసుకుని తిరిగి చిరంజీవి కంబ్యాక్ ఇచ్చాక బాలయ్యతో పోటీ పడింది 2 సార్లే. ఇద్దరు గెలిచారు. ఇప్పుడు 3వ సారి రిపీట్ కావాలన్నది ఫ్యాన్స్ కోరిక. అయితే సంక్రాంతి వేడి ఇక్కడితో అయిపోలేదు. వెంకటేష్, అనిల్ రావుపుడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పండగకే రెడీ అవుతోంది. రవితేజ, భాను, భోగవరపు కలయిక వచ్చి చిత్రం పోటీకి సై అంటోంది. ఇది ఎన్బికే 109 నిర్మిస్తున్న సితార బ్యానర్దే కావడం గెస్ట్. నాగార్జున బరిలో లేరు, కానీ ఒకవేళ కుబేర ఆలస్యమైన పక్షంలో తన సెంటిమెంట్ ఫాలో అయితే ఇది కూడా పందెంలో ఉంటుంది.